వెల్కమ్ టు హిట్ టీవీ. సమస్యలని మనిషి అంటూ ఉండరు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక ప్రాబ్లంతో ఇబ్బంది పడుతూనే ఉంటారు. కొంతమంది వాళ్ళ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసుకుంటారు. కొంతమంది వాళ్ళలో వాళ్ళే డిప్రెషన్ కి గురై సూసైడ్ చేసుకున్న సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. సో అలాంటి వారి కోసమే మీ సమస్యకి మా పరిష్కారం అనే ప్రోగ్రాంతో మీ ముందుకు వస్తున్నారు అదాలత్ విత్ అడ్వకేట్ రమ్య గారు. వారి రోజు మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. వాళ్ళ ప్రాబ్లమ్ ని మీతో షేర్ చేసుకోవడానికి ఒక కాలర్ లైన్ లో ఉన్నారు. వాళ్ళతో మాట్లాడతాం. షూర్ అండి. హలో. నమస్తే మేడం. నమస్తే అండి. మీ పేరు? ఆశా కుమారి అండి. ఆశా కుమారి గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? ఆంధ్ర మేడం, తాడేపల్లిగూడెం అండి. ఓకే, రమ్య గారు ఉన్నారు, మాట్లాడండి. ఓకే. ఆశ గారు నమస్తే అమ్మా. నమస్తే మేడం. అమ్మా ఇప్పుడు మాట్లాడతారా? పర్లేదా? పర్లేదు మేడం. చెప్పండి అమ్మా, ఎవరు ఎక్కడి నుంచి ఏంటి ప్రాబ్లం? మరి వెస్ట్ గోదావరి మేడం, తాడేపల్లిగూడెం పక్కన తెరుస్తారు మేడం, పెంటపాడు మండలం అండి. అమ్మా ఇది నాది లవ్ మ్యారేజ్ మేడం. ఎప్పుడు? 2017లో అయింది మేడం. 2016లోని డిసెంబర్ 26వ తేదీన అయింది మేడం. ఆ, అప్పటికి మా ఫాదర్ పాయిజన్ తీసుకుని చనిపోయిన ఇష్టం లేదండి. మా అత్తగారు, మా మామగారు మా లవ్ మ్యారేజ్ వల్ల ఇష్టం లేక మా డాడీని టార్చర్ చేయడం వల్ల ఆయన పురుగుల మందు తాగి చనిపోయారు మేడం. ఏం చెప్తున్నావు? మీ ఇద్దరికి ఎలా పరిచయం అమ్మా మీ ఆయనకి నీకు? ఇద్దరు ఒకే ఊరు మేడం. అతను ఏం చేస్తాడు? ఒక్క నిమిషం నాన్న, అతను ఏం చేస్తాడు, మీరేం చేస్తారా? బాధపడకండి అమ్మా, చెప్తాను, మాట్లాడదాం. తన ఇంటర్మీడియట్ అయింది సార్ మేడం మా ఇద్దరికి. తను ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ లోని డిస్కనెక్ట్ చేసి మ్యారేజ్ చేసుకున్నాడు మేడం. ఓకే, ఎందుకు మరి అది ఇద్దరు ఒకే కమ్యూనిటీ, ఒకే క్యాస్ట్, కాస్త ఉన్నంతలో ఒకే ఊరు, ఎందుకు వద్దనడానికి కారణం ఏంటి వాళ్ళ ఇంట్లో వాళ్ళు? అంటే ఫస్ట్ గుండా మా మేనత్ గారి అబ్బాయితో మాకు గొడవ అయింది మేడం. అప్పుడు నాకు 14-15 ఇయర్స్ మేడం. ఆ, ఆ గొడవ అయిందండి. తర్వాత పోలీస్ కేసు గట్రా అయింది, సెటిల్మెంట్ అయిపోయింది మేడం. అంటే ఏంటి మీ మేనత్ గారి అబ్బాయితో మీకు ఏమైనా లవ్ ఉందా, లేకపోతే పెళ్లి అనుకున్నారా ఏంటి? అంటే అబ్బాయి లవ్ చేస్తున్నాడని చెప్పింది. ఇంట్లో ఎవరు ఒప్పుకుంటే మాకు ఇష్టం లేదు మేడం. అబ్బాయి లవ్ అనే వెనకాల పడ్డాడండి. ఆ, చిన్న వయసు కూడా, ఇంకా 10th ఇప్పుడు 10th అయింది మేడం. ఓకే. సో అతను కట్ చేయించుకున్నారు, పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చి అతని హెరాస్మెంట్ ఆపారు. ఆపాం మేడం. తర్వాత ఏమైంది? తర్వాత నుంచి ఈ అబ్బాయి నాకు వెంట రావడం మేడం. ఈ అబ్బాయి కూడా ఈ అబ్బాయి అంటే నాకు ఇష్టం, ఈ అబ్బాయికి నేనంటే ఇష్టం మేడం. ఓకే నాన్న. ఈ గొడవ అంతా కూడా ఊర్లో అబ్బాయి అయితే గొడవ చెప్పేలాగా మేనత్ గారి అబ్బాయితో నాకు గొడవ అయిందని చెప్పి చెప్పాను మేడం అబ్బాయికి. ఇప్పుడు మీ వయసు ఎంత అమ్మా? ఇప్పుడే మేడం. ఇప్పుడు మీ ఏజ్ ఎంత, మీ ఆయన ఏజ్ ఎంత? నాకు ఇప్పుడు 25 మేడం, తను 26 అండి ఇప్పుడు. ఓ 2016 లో అంటున్నావు, అప్పటికి గట్టిగా 18 years లోకి వచ్చినట్టు మీ ఇద్దరు పెళ్లి చేసుకునే టైంకి. అవును మేడం. ఓకే, చెప్పమ్మా. ఇప్పుడు మా అందరూ కూడా మళ్ళీ పెద్ద మా డాడీ వాళ్ళందరూ మాట్లాడేటప్పటికి సరే గొడవ అంతా చిన్ని పనులు కదా, ఏ తెలుస్తారని ఏ గొడవలు కదా, సర్లే ఇంకెందుకులే 2 years ఆగితే ఇద్దరికి మైనారిటీ పేరు మ్యారేజ్ చేయొచ్చుగా నేను డిసైడ్ అయ్యామండి. ఓకే. డాడీ అనుకున్నారు. కానీ లాగులో మా మావయ్య గారు ఫోన్ మీద ఫోన్ చేసిన డాడీకి, నా తండ్రికి, ఇలాగే ఆడపిల్లని కనేసి వదిలేసావా, మా పెద్ద ఉన్న వాళ్ళం మేము అలాగే ఇలాగని చాలా మాట్లాడింది. డాడీని ఇంకా ఆలోచించుకుని గ్యాప్ ఇవ్వకుండా చేసేసారండి. ఓకే, ఆ ఫోనులు చేసి అవమానిస్తూ ఆడపిల్లని కానీ రోడ్డు మీదకి వదిలేసావా, ఉన్న వాళ్ళకి గేలం వేయమని వదిలేసారా, మా అబ్బాయి జీవితం నాశనం చేస్తున్నారు అది ఇది అనేసరికి మీ నాన్న ఫీల్ అయ్యాడా? ఫీల్ అయిపోయారండి డాడీ. అయ్యో. ఫీల్ అవడం వల్ల ఇంకా సరే మీకేనేమో మా ఆయన గారేమో మీ డాడీని మా డాడీ టార్చర్ పెట్టేస్తున్నారు, మా ఇద్దరికి పెళ్లి చేరి ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాడు అని చెప్తానండి. ఇంక ఇంట్లో నుంచి వెళ్ళిపోయాం మేడం. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మా డాడీకి ఫోన్ చేసి అయ్యో మాట్లాడడం వల్ల డాడీ మళ్ళీ పాయిజన్ తీసుకునండి ఇంకా చనిపోయారు మేడం. మీరిద్దరు ఇంట్లో నుంచి వెళ్ళి పెళ్లి చేసుకున్నాక మీ నాన్నగారు చనిపోయారా? అవును మేడం. మీ ఇద్దరు అంటే వాళ్ళు ఫోన్లు చేయడం వల్ల మీ నాన్నగారిని అవమానిస్తుంటే ఆయన భరించలేక మీరు ఇంట్లో నుంచి వెళ్ళిపోండి అన్నారు మిమ్మల్ని. మీరిద్దరు, అతను కూడా బయటకు వచ్చేసాడా, నువ్వు ఒక్కదాని వెళ్ళావా? మా ఆయన గారు ఫోన్ చేసండి వచ్చి అని చెప్పారండి, వెళ్ళిపోయాను నేను. ఓకే, మన ఇద్దరం వేరే పెళ్లి చేసేసుకుందాము అని పిలిస్తే మీరు ఇంట్లో నుంచి వెళ్ళిపోయారా లేచి? వెళ్ళిపోయాము. మీరిద్దరు మ్యారేజ్ ఎక్కడ చేసుకున్నారమ్మా? మ్యారేజ్ మామూలుగా ఇంకా మ్యారేజ్ చేసుకోలేదండి, తర్వాత వేరే రూమ్ తీసుకుని ఉన్నాం మేడం. ఓకే, వీళ్ళ హెరాస్మెంట్లు పడలేక అబ్బాయి నిన్ను ఇంట్లో నుంచి బయటకు వచ్చేసేయి, మా ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని హెరాస్ చేస్తున్నారు, మీ ఇంట్లో వాళ్ళు కూడా బాధపడుతున్నారు, ఇదంతా అయ్యే పని కాదు, మన ఇద్దరం ఎట్లయినా పెళ్లి చేసుకుందాము అని నిన్ను బయటకు పిలిస్తే నువ్వు ఇక అతన్ని నమ్మి బయటకు వెళ్ళిపోయావు.
వెళ్ళిపోయింది అయినా మేడం. గానీ మీ మామగారు వాళ్ళు మీ నాన్నగారికి ఫోన్ చేసి బాగా హెరాస్ చేస్తే ఆయన సూసైడ్ అటెంప్ట్ చేసుకొని చనిపోయారు. అవును మేడం. లెటర్ కూడా మీకు వాట్సాప్ లో సెండ్ చేశాను మేడం అది. అదేలేమ్మా. మా ఆయన గారు కోర్ట్ లో లెటర్ వేసి ఇచ్చి మళ్ళీ పెద్దల సాక్షిగా పెళ్లి చేసుకున్నాడు మేడం. అంటే డాడీ అండ్ ఫ్రెండ్స్ ద్వారా పోలీస్ స్టేషన్ ద్వారా కోర్టు ద్వారా పెళ్లి చేసుకున్నారు మళ్ళీ ఇంటికి వచ్చి. ఓకే అమ్మా. అప్పుడు కూడా వాళ్ళందరూ కూడా ఇష్టపడలేదు మేడం. డాడీ చనిపోయినా సరే అప్పుడు 3rd month ప్రెగ్నెన్సీ తో ఉన్నాను మేడం. కానీ తను 4th month అని చెప్పి రాశారండి. ఇష్టం లేకపోయినా సరే ఆయన మా మదర్ అండి పోలీస్ స్టేషన్ కి వచ్చి సర్లే నాకు ఇంకెవరున్నారు ఏం తప్ప అని చెప్పి ఇంటికి తీసి తెచ్చుకున్నారండి. వాళ్ళ పేరెంట్స్ ఏమో మాకు వాళ్ళకి సంబంధం లేదని చెప్పి కాగితాలు రాయించుకున్నారు మేడం. ఓకే అమ్మా. తనతో కూడా రాయించుకున్నారండి. తను కూడా నాకు మా పేరెంట్స్ కానీ సంబంధం లేదు, నా పుట్టిపోయే బిడ్డలకు కూడా వాళ్ళకి కూడా ఎటువంటి సంబంధం లేదు, నేను నా భార్య వేరేగా ఉంటామని చెప్పి కాగితాలు రాసి ఇక్కడ మన ఇంటికి వచ్చేసారు మేడం. వచ్చిన మళ్ళీ అలాగే పెళ్లి అయిన కానించి ఇప్పటి వరకు అంతమారి వస్తున్నాడు వెళ్ళిపోతున్నాడు వస్తున్నాడు వెళ్ళిపోతున్నాడు మేడం. ఇప్పుడైతే ఇంక లాస్ట్ పాప పుట్టిన తర్వాత ఇంకా అసలు ఆడపిల్లకి అంటావేంటి అని చెప్పండి. ఇంకా మా అత్తగారు మా ఆడపడుచు మా పెద్ద మామ గారు మా మావయ్య గారు చాలా టార్చర్ చేయడం వల్ల తను పట్టుకొని కొట్టేసి మేడం. ఒక్క నిమిషం అమ్మా. ఇప్పుడు మీరిద్దరూ పోలీస్ స్టేషన్ లో ప్రొటెక్షన్ తీసుకొని పెళ్లి చేసుకున్నారు, రిజిస్టర్ మ్యారేజ్. తర్వాత మీరు విడిగా వేరే కాపురం స్టార్ట్ చేశారా? అమ్మ దగ్గర ఉంటున్నా మేడం. ఇంకా అమ్మకి ఎవరు లేరండి. ఓకే. అంటే నువ్వు ఒకదానివే కూతురువా? అంటే అక్క ఉన్నదండి. అక్కని 5 నెలల నుంచి అమ్మమ్మ వాళ్ళు పెంచుకుంటారు మేడం. ఓకే. నువ్వు ఒకదానివే కాబట్టి నువ్వు అల్లుడు ఇంట్లోనే ఉండండి అమ్మా, నాకు మాత్రం ఎవరున్నారు అంటే మీ ఆయన నువ్వు మీ అమ్మగారితోటే ఉంటున్నారు. అవును మేడం. ఇలా ఎంతకాలం ఉన్నారు ఆవిడ దగ్గర? 7 సంవత్సరాల వరకు ఉన్నాం మేడం. 7 సంవత్సరాల నుంచి అక్కడే ఉన్నారు. పిల్లలు ఉన్నారమ్మా మీకు? ఫస్ట్ బాబు మేడం. ఇప్పుడు మళ్ళీ పాప 3rd month బాబు. పాప పుట్టిందా? పుట్టి 3rd month. ఏం చేస్తున్నాడు ఇప్పుడు మీ ఆయన? ఏం చేస్తున్నాడు? నువ్వేం చేస్తున్నావు ఇంట్లో? ఇల్లు ఎలా గడుస్తుంది? ఇల్లు గడవడానికి చాలా ఇబ్బందిగా ఉంది మేడం. మా ఆయన గారికి ఏమో ఇక్కడ ఊర్లో రాజకీయ నాయకుల ద్వారా మా తండ్రికి తెలిసిన వాళ్ళండి, వాళ్ళ ద్వారా ఒక ఫ్రూట్స్ మార్కెట్ లో షాప్ దగ్గర గుమస్తా కింద జాబ్ ఇచ్చారండి వాళ్ళు. నాకు ఒక వాలంటీర్ జాబ్ ఇచ్చారు మేడం. కొంచెం మళ్ళీ వచ్చి మానేశాను మేడం. ప్రెగ్నెన్సీ అని చెప్పి మానేశాను వాలంటీర్ జాబ్. ఎంత వస్తుంది మీ ఆయనకి శాలరీ? ఎంత వస్తుంది? ఇంట్లో ఇస్తాడా ఇవ్వడా? శాలరీ మేడం దానికి జీతం 15,000, కమిషన్ లో 6,000 7,000 వస్తాయి మేడం. ఒక 4 నెలల నుంచి అయితే కనుక ప్రెగ్నెన్సీ వచ్చిన దాని నుంచి 10,000 ఇస్తున్నారు మేడం ఇంట్లోని. ఇచ్చిన కొంచెం బ్యాంక్ లోన్ కట్ట ఉన్నాయి మేడం. తను తీసుకున్న బ్యాంక్ లోన్లు కట్టుకుంటానండి. అలాగే మనకి అప్పుడప్పుడు అప్పులు చేసి వెళ్ళిపోయాడు మేడం. అప్పులు చేసి ఇవ్వడండి. ఆ ఇంటికైతే అమ్మ డాక్యుమెంట్స్ సరే చిన్న చిన్నగా ఉన్నాయి కదా అని చెప్పింది. అమ్మ డాక్యుమెంట్స్ వాళ్ళ చుట్టాల దగ్గర పెట్టి ఒక 5 లక్షల వరకు బాధ్యతలు తీర్చింది మేడం. మీ ఆయన అప్పులు కూడా చేస్తాడా? అప్పులు కూడా డ్రింకే ఉంది మేడం. వేరే అమ్మాయితో ఎఫ్ఐఆర్ కూడా ఉందని తెలిసి చాటింగ్ చేస్తాడు మేడం అమ్మాయి తోటి. చాటింగ్ కూడా చేస్తే నాకు దండిగా పట్టుకున్నాను మేడం. ఆ అమ్మాయికి ఫోన్ చేసి అడిగారండి, అదేంటి మా ఆయన మేము ఇద్దరు లవ్ మ్యారేజ్ చేసుకున్నాము, నువ్వేంటి అడగనంటే ఫోన్ కట్ చేసి బ్లాక్ లో పెట్టేసుకుంది మేడం అమ్మాయి. అమ్మాయి పెట్టడం కాదమ్మా, మీ ఆయన మీ బంగారం మంచిగా ఉండాలి కదా. ఇప్పుడు మీ ఆయన కదా నువ్వు 4 పీకి అడగాల్సింది. ఆ అమ్మాయిని కనిపెట్టడం ఏముంది? అమ్మాయి కాకపోతే ఇంకొక అమ్మాయి. మీ ఆయన్ని అడిగావా ఏంట్రా బాబు ఈ పంచాయతీ అని? నన్ను లవ్ చేసి పెళ్లి చేసుకున్నావు, నీ వల్ల మీ ఇంట్లో వాళ్ళ వల్ల మా నాన్న సూసైడ్ చేసుకుని చనిపోయాడు, మాకున్న కష్టాలు చాలవా, నువ్వు నిన్ను నమ్ముకొని ఉంటే నువ్వు ఈ రకమైన పనులు చేస్తావా అని నువ్వు కదా మీ ఆయన్ని అడగాల్సింది. అడిగాను మేడం, అడిగి సూసైడ్ చేసుకుంటూ కూడా వెళ్ళిపోయాను మేడం. అసలు ఏంటి అలాగని? నువ్వు సూసైడ్ చేసుకోవడానికి వెళ్ళావా? వదిలేస్తాను అమ్మాయిని అని చెప్పి అన్నారండి. మళ్ళీ వేరే మరి ఎవరితో మళ్ళీ చాటింగ్ మొదలెట్టారండి. ఆ అమ్మాయిని వదిలేసాడు, మళ్ళీ కొత్త అమ్మాయిని పట్టుకున్నాడా? కొత్త అమ్మాయే తెలియదు, ఆ అమ్మాయే తెలియదు అండి. మళ్ళీ వేరే తోటి చాటింగ్, ఇన్స్టాగ్రామ్ లో చాటింగ్ అండి. ఇన్స్టాగ్రామ్ లో వేరే అమ్మాయి మా బాబు ఫోటో పెట్టుకుని ప్రొఫైల్ పిక్, ఆ అమ్మాయి కూడా నాతో చాటింగ్ చేస్తుందండి. నీతో చేస్తుందా? ఏమంటుంది? తనతో చేస్తుంటే నేను పట్టుకున్నాను మేడం. అమ్మాయిని అసలు ఎవరు నువ్వు ఏంటని అడుగుతుంటే అబ్బాయి అని చెప్పి మా ఆయన గారు అంటున్నారండి. ఆవిడేమో నువ్వు మీ ఆయన లవ్ మ్యారేజ్ కదా, నాకు అన్ని గొడవలన్నీ తెలుసు అని చెప్పి నాకు మెసేజ్ చేస్తుందండి. అది మా ఆయన గారిని అడిగండి, ఇలాగ అమ్మాయి చేస్తున్నావు, ఏమో అబ్బాయి అన్నావు, తనేమో మరి ఇది లవ్ మ్యారేజ్ అని అంటుంది, తన పేరేమో సూర్యకళ అని తను అంటుంది, నువ్వేమో కాదు సూర్య కుమార్ అని ఏదో అని చెప్తున్నావు అని అడుగుతుంటే ఇంక ఇంట్లోంచి వెళ్ళిపోయారు మేడం. వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళిపోయారండి. ఇప్పటికి అసలు 5 నెలలు అయింది మేడం. ఇంకా పిల్లలు మేము ఉన్నామా లేమా అని చూడడానికి కూడా రావట్లేదు మేడం.
పేరెంట్స్ దగ్గరికి వెళ్ళిపోయాడా నువ్వు ఆయన భాగవతం అడుగుతున్నావని? అవును మేడం. ఓర్ని. ఆ, Parents అసలు వాళ్ళ ఇంట్లో వాళ్ళు encourage అబ్బాయి చేస్తున్నారు. రావద్దు అని రాయించుకున్నారు కదా, మరి వాళ్ళు ఎందుకు రానిచ్చారు ఇప్పుడు? అలాగని అడుగుతుంటే మేడం మా అబ్బాయి మేము వదిలేసుకుంటామంటే అని అంటున్నారు మేడం వాళ్ళు. మరి కోడలు ఆ మనవాళ్ళు మనవరాళ్ళు కూడా వచ్చారు కదా, వాళ్ళని ఏం చేయమంటారు? అలాగే నేను అన్నాను మేడం, సర్లే అని చెప్పి వెళ్ళారండి. మరి నేను నా బిడ్డ తీసుకుని వచ్చేస్తాను, మీ అబ్బాయి మీ దగ్గర ఉండడం కరెక్ట్ అయితే నేను కూడా మీ అబ్బాయి దగ్గర ఉండడం కరెక్టే కదా అత్తయ్య గారు అని చెప్పి నేను వెళ్తే మేడం పట్టుకుని కొట్టేశారు మేడం. మీ ఊళ్ళో వాళ్ళంతా ఏం ఫోటోస్ కూడా చేస్తున్నారమ్మా? చూపించారు మేడం. ఊర్లో అంటే మేడం రాజకీయం ఎక్కువ మేడం, అంటే మాకు వెనకాల ఎవరు లేరు మేడం. అంటే వాళ్ళు మా అత్తగారు మా మావయ్య గారు ఇద్దరు ఉంటారు మేడం. వాళ్ళు కొంచెం అంటే ఆస్తులు ఏమున్నాయో నాకు తెలియదు కానీ మేడం, ఊర్లో ఏదో ఆస్తులు ఉన్నాయో లేవో నాకు తెలియదు కానీ మనుషులు చూస్తే గంభీరంగా ఉంటారు మేడం. ఇక్కడ మాటలు అక్కడ, అక్కడ మాటలు ఇక్కడ, మాటలతో మప్పిస్తారు మేడం వాళ్ళు. మీ ఆయన ఏమంటున్నాడమ్మా? నిన్ను పిల్లలు నువ్వు ఇంటికి వెళ్తే వాళ్ళందరూ అంత న్యూసెన్స్ చేస్తుంటే మీ ఆయన ఏం చేస్తున్నాడు? తనతోనే చెప్పి కొట్టించేశారు మేడం. పాప పుట్టినా సరే చూడడానికి రాలేదు మేడం. డెలివరీ టైంలో లేడండి. హాస్పిటల్లో నేను ఇన్నాళ్ళు పెయింట్ పడుతున్నా తను వస్తాడేమో చూస్తున్నా సరే పంపించలేదు మేడం. పుట్టిన 5వ రోజు నాడు వచ్చి చూసేసి కాలు ఒకటిది, ముక్కు ఒకటిది, నోరు ఒకటిది అనేసి మాటలతో పంపించేసి వెళ్ళిపోయాడు మేడం. అనుమానిస్తున్నాడు ఇంకా పైగా. అతను అక్రమ సంబంధాలు పెట్టుకున్నది కాకుండా నిన్ను అనుమానిస్తున్నాడు. అవును మేడం. అంటే నేను ఏ మాట కన్నానంటే మేడం, తన నాకు 9th మంత్ ఇంకా వస్తుంది అనగా మేడం అన్నారని బేబీ హెడ్ కింద దిగింది, చాలా జాగ్రత్తగా ఉండాలి నువ్వు అని చెప్పారండి. చెప్తే తను నన్ను మానసికంగా పక్కకి రమ్మని తన దగ్గరికి రమ్మని అడుగుతుంటే మేడం రాకూడదు కదా, ఇప్పుడు 9 మంత్స్ వస్తుంది రాకూడదు అని చెప్పారు కదా మేడం అంటే లేదని చెప్పి డ్రింక్ చేసి మీద పడిపోతున్నారు మేడం. పడిపోతే నేను అన్నాను అసలు నీ ఒంట్లో ఒక్క రక్తం కలిసిందో 10 రక్తాలు కలిసి మనిషి దునపోతూ నువ్వు అడుగు జంతుగా బిహేవ్ చేసి నువ్వు అసలని ఆయన అన్న మాటకు మీద అవును నా ఒంట్లో 10 రక్తాలు కలిసి మా అమ్మ 10 మందితో తిరిగింది అలాగని ఆ రకంగా మాట్లాడి మేడం, అందుకే నువ్వు కూడా 10 మందితో తిరిగి బిడ్డని కన్నవా అని మాట్లాడుతున్నాడు మేడం. అతను చేసే చెడు పనులకు మళ్ళీ ఇంట్లో నుంచి అమ్మా నాన్న కూడా తీసుకొస్తున్నారు. ఓకే, తర్వాత ఏమైందమ్మా? తర్వాత కొట్టిన తర్వాత విశాఖకి కాల్ చేశాను మేడం. కాల్ చేస్తే వచ్చి తన్ని నన్ను తీసుకెళ్లారు. ఇలా జరిగిన స్టోరీ అంతా చెప్పాను మేడం వాళ్ళకి. సాయంత్రం మా మామయ్య గారు కూడా వచ్చి ఈ రోజుల్లో తాగకపోతే ఏ రోజు, ఈ వయసులో తాగకపోతే ఏ వయసులో తాగుతాడమ్మా మా అబ్బాయి, ఈ వయసులో ముందు దగ్గరికి వెళ్ళకపోతే ఏ వయసులో వెళ్తాడు, ఈ రోజుల్లో ఆడోళ్ళే తాగుతున్నారు మగుడు తాతకు వచ్చిందా అని అంటున్నాడు మేడం. అమ్మా ఏది దిశ వాళ్ళ ముందు ఇవన్నీ అన్నాడా? నా దగ్గరనే నా కూడా వచ్చిన ఇద్దరు పచ్చిబాసుల దగ్గర అన్నారు మేడం. నాకు కూడా ఇద్దరు పెద్ద మనుషులు వచ్చారండి, వాళ్ళతో తను అంటున్నాడండి మా మావయ్య గారు. అదేంటి ఇంకా నాకు ఆయనతో నాకు మాట్లాడే ఇంట్రెస్ట్ లేదు. నా భర్త నేను నా బిడ్డలు చూడాలనిపిస్తే తను చూసుకోవచ్చు అదే మాట్లాడండి నేను. ఇప్పుడు ఏమైందమ్మా? ఫైనల్ గా ఏమైంది? కంప్లైంట్ ఇచ్చావు, కౌన్సిలింగ్ ఏమైనా జరుగుతుందా? కౌన్సిలింగ్ ఏం లేదు, అసలు ఏం జరిగిందో కూడా ఎఫ్ఐఆర్ అయితే కట్టేమని అని చెప్పారు. ఎఫ్ఐఆర్ చేసేసారా? చేశారు మేడం. ఎవరెవరి మీద అయ్యిందమ్మా? అది మా అత్త మామ మా ఆయన గారండి, ఆడబొచ్చు పెద్ద మావయ్య గారండి. పెద్ద మావయ్య గారు పక్క నుండి అన్ని సలహాలు ఇప్పిస్తారండి. ఆయన ఇలా చెయ్యాలి అలా చేయాలి. బాగానే ఉంది, వాళ్ళ పేర్లు కూడా ఇంక్లూడ్ చేశారంటే గ్రేటే. ఓకే, ఇప్పుడు ఏంటమ్మా ఆల్రెడీ పోలీస్ స్టేషన్ లో కేసు వేసావు, ఏం అడగాలనుకుంటున్నావు మమ్మల్ని? ఏమన్నా కాపురం కావాలి మేడం, ఎందుకంటే నేను అన్న తమ్ముడు లేదు తండ్రి లేదు, ఎంత నా భర్తకి పుట్టిన బుద్ధి అయితే కాదని నాకు అనిపిస్తుంది మేడం. పక్కన వాళ్ళు చేయిస్తున్నారు. మా ఆడపడుచు కూడా పాప పుట్టి చూడడానికి వచ్చి నాకు మనకి ఇద్దరు మగపిల్లను కనపోయి ఆడపిల్లని కన్నావేంటి అని అన్నదండి. అదేంటో మగపిల్లడు కన్నావు కదమ్మా? అవునండి, అదే అన్నాను మేడం. ఇప్పటికే ఆడపిల్లలు తక్కువై చేస్తున్నారు జనాలు, మళ్ళీ మీరు ఆడపిల్లకి అన్నందుకు ఇది అవుతున్నారు. ఆడపిల్లల లైఫే బాగుంది ఒక రకంగా ఈ జనరేషన్ లో. అలాగే మాట్లాడిందండి. మళ్ళీ సరే మా తమ్ముడు వస్తే కనుక ఆడికి దూరంగా ఉండు, ఆడి మీద పడిపోయి మాట్లాడి ఆడితోటి. ఎప్పుడంది మీ ఆడపడిచి ఈ మాటలు? ఎప్పుడంది?
పాప పుట్టిన 5వ రోజు నాడు మేడం చూడడానికి వచ్చింది. వచ్చిందా? ఓకే. ఉమ్. ఇంటికి వచ్చింది, చూసి ఇలాగే మాడు వచ్చినా సరే మీద మీద పడిపోయి కాదమ్మా, మాట్లాడి ఇప్పుడు మీ ఆయన ఊరంతా అప్పులు చేస్తున్నాడు, ఉన్న పావల 10 అవును. పైసలు అమ్మి మీ అమ్మ అప్పులు తీరుస్తుంది. మీ ఆయనకి ఆల్రెడీ అవును. అక్రమ సంబంధాలు ఉన్నాయి. నువ్వు కాకపోతే గోంగూర అవును. అనుకొని ఇద్దరు ముగ్గురితో తిరుగుతున్నాడు. నువ్వు ఒక్కొక్కరిని ఫోనులు చేసి ఏదో బతులాడుతున్నావు, వాళ్ళు ఆగుతున్నారు. మళ్ళీ ఈయన కొత్తగా గాలం వేసి కొత్త అమ్మాయిని పడుతున్నాడు. నెక్స్ట్ ఆల్రెడీ అవును. కష్టాల్లో ఉండగా 3rd మంత్ బేబీని కూడా వదిలేసి ఇంటికి పారిపోయి వెళ్ళిపోయాడు. 6 ఇయర్స్ కాపురం అవును. చేసి. ఇలాంటి వ్యక్తి ఇంకా కావాలని అనుకుంటున్నావా నువ్వు? ఏంటంటే లవ్ మ్యారేజ్ కదా మేడం, తను చూసుకొని తండ్రిని చంపుకున్నాను. అసలు ఏం చేయాలో ఎవరు ఏం సలహా చెప్తారో కూడా నాకు అర్థం కాకున్న పరిస్థితుల్లో మీకు ఇదా నిజమా అని చెప్పి మీ నెంబర్ కి కాల్ చేస్తే సారు నిజమేనమ్మా ఇది ఏమి ట్రాష్ కాదని చెప్పారండి. అదేలేమ్మా. అది ఎందుకంటే ఇలాంటి ఫేక్ కాల్ చాలా చేసి ఇంకా లాస్ట్ మీ ఈ నెంబర్ దొరికితే చేశాను మేడం. దేవుడు కాదు ఈ రూపంలో చేస్తారేమో న్యాయం అలాగని. కాదు నాన్న, దగ్గరలో ఏదైనా అడ్వకేట్ నన్నా కలవచ్చు కదమ్మా. రమ్య గారే మాట్లాడాలని ఏముంది, ఎవరన్నా న్యాయం చేస్తారు కదా. ఆ లాయర్ గారిని పెట్టుకున్నాను మేడం, లాయర్ గారు ఉన్నారండి. ఉన్నారు కదా, మీ అడ్వకేట్ చూసుకుంటారు, మీరు కంగారు పడకండి. మీకు తెలియాల్సింది ఏంటంటే నాకు ఎంత న్యాయం జరిగిద్ది, ఏం న్యాయం జరిగిద్ది అని. దాని గురించి నేను చెప్తానమ్మా, నువ్వు అస్సలు టెన్షన్ పడకు. ఒకసారి నేను చెప్పేది జాగ్రత్తగా వినండి, కాసేపు సైలెంట్గా వినండి. మీకు ఏమైనా డౌట్స్ వస్తే మళ్ళీ మాట్లాడుదురు కానీ నేను లాస్ట్లో అడుగుతాను మిమ్మల్ని. సరే. మేడం, ఇప్పుడు ఈ కేసు ప్రొసీడింగ్స్లో యాక్చువల్గా ఆ అమ్మాయి నిజంగా ఒక హానెస్టీ లవర్ అని చెప్పాలి. అవును. ఇలాంటి అమ్మాయి దొరకడం వాడు అదృష్టం ఒక రకంగా. అతను కూడా పేరెంట్స్ని కాదని లవ్ చేసిన అమ్మాయినే పెళ్లి చేసుకోవాలనుకున్నాడు, పోరాడాడు, వచ్చాడు, బయటకు వచ్చి బయటకు కూడా అమ్మాయిని పెళ్లి వచ్చేసాడు. అవును. చేసుకున్నాడు. అంటే ఈ అమ్మాయికి ఇంకా అతని మీద నమ్మకం ఉండడానికి కారణం ఏంటి అంటే వాళ్ళ హస్బెండ్ పేరెంట్స్ని కూడా కాదని నాతో నాతోనే వచ్చాడు. అవును. వచ్చారు కాబట్టి మేమిద్దరం రియల్గా లవ్ చేసుకున్నామండి, మా ఇద్దరికి అంత బాండింగ్ ఉంది అని. కానీ పెళ్లి వరకు అంత నిజాయితీగా ఉన్న ఒక వ్యక్తి పెళ్ళయిన తర్వాత నుంచి స్లోగా చేంజ్ అవుతూ వచ్చాడు. అంటే ఇంకా అమ్మాయి ఎక్కడికి వెళ్ళిపోలేదు, ఆల్రెడీ ఒక పిల్లోడిని కనేసింది అవును. ఉన్నంతలో. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు వాళ్ళకి వెనకాల. అత్తగార పాపం ఇంకా ఉన్నంతలో మగపిల్లోడు కొడుకైనా అల్లుడైనా ఆయన ఆయనే అనుకున్నారు. ఉన్నంతలో ఆ అల్లుడిని ఇంట్లోనే పెట్టుకొని చూసుకుంటుంది. రెంట్ లేదు, ఉన్నంతలో వాళ్ళ అమ్మగారు ఈయన అప్పులు చేస్తుంటే ఆవిడ తీరుస్తుంది. అంటే ఒక రకంగా కోడల్ని బాగా చూసుకోవాల్సిన కేసులో అల్లుడిని బాగా అల్లుడిని బాగా చూసుకున్నారు, చూసుకుంటున్నాను. అపురూపంగా చూసుకుంటున్నారు ఒక రకంగా. అతని వల్లే ఈ అమ్మాయి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయింది. అతని వల్ల వాళ్ళ పేరెంట్స్ తిట్టడం జరిగింది. అతని పేరెంట్స్ తిట్టడం వల్ల వాళ్ళ నాన్నగారు చనిపోవడం. ఆ అవమానం పడలేక సూసైడ్ అటెంప్ట్ చేసుకుని చనిపోయారు. వాళ్ళకి ఒక ఇంటికి పెద్ద స్తంభంలాగా ఉన్న ఒక షెల్టరు వాళ్ళ నాన్నగారు, ఆయనే చనిపోయారు ఇక్కడ. ఇంత త్యాగం, లైఫ్ అంతా త్యాగం చేసేసింది ఆ పిల్ల. ఏది లవ్ అనే ఒక దీనికి. అవును. లవ్ అంటే ఆఫ్టర్ మ్యారేజ్ కూడా పర్ఫెక్ట్గా ఉండేదాన్ని లవ్ అంటారు. ఇన్ఫాక్చుయేషన్స్ తోటి ఫిజికల్ నీడ్స్ కోసం వెళ్ళాము, లేసాం, పారిపోయాం, పెళ్లి చేసుకున్నాం అంటే అది లవ్ అవ్వదు. పాప మా పిల్ల రియల్గా అక్కడున్న సర్కిల్లో ఇక అతనే నచ్చాడు, అవును. అతను ఆల్రెడీ అంత ట్రాప్ చేస్తున్నాడు, అంత నమ్మకం కలిగించాడు, అంత రిజల్ట్ కూడా చూపించాడు పేరెంట్స్ని కాదని వచ్చి. దాన్ని జీవితకాలం నిలబెట్టాలి కదా, పెళ్ళి అయినాక కదా వీళ్ళ అసలైన బాంధవ్యం అవును. వాల్యూ తెలుస్తుంది. ఏం చేస్తున్నాడు, చిల్లర పనులు. తనల్ని నమ్ముకొని ఒక అమ్మాయి ఇంట్లో ఉంటే, లవ్ చేసి పెళ్లి చేసుకున్న అమ్మాయిని ఒక పని అమ్మాయి కింద ఇంట్లో ఆఫ్టరాల్గా వదిలేసి అతను చేసిన పని ఏంటి, గాలి తిరుగుళ్ళు తిరగడం, వచ్చిన రూపాయి 2 రూపాయలు తీసుకెళ్లి వెచ్చలవిడిగా తాగడం, ఊరంతా అప్పులు చేయడం. వేరే ఇక వాళ్ళతో వీళ్ళకి మాట్లాడడం. వేరే ఆప్షన్ లేక ఉమ్. అతను మారతాడు అని ఈ అమ్మాయి ఎవరితో అయితే అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నాడో వాళ్ళని కట్ చేస్తూ ట్రై చేస్తుంది. అవును. వీళ్ళు కాకపోతే ఇంకొకళ్ళు అంటే ఏం చేయగలదు ఆ అమ్మాయి? ఇంకా చిన్న అమ్మాయి, 25 ఇయర్స్, ఇంకా జీవితం బోల్డ్ అంత ఉంది. అంతా కష్టం. స్టార్టింగ్లోనే చిన్న వయసులోనే చాలా పెద్ద పెద్ద కష్టాలు అనుభవించేసింది. భర్త లేకుండా జీవితం ఉండదు అనే నమ్మకంలో అమ్మాయి ఉంది కాబట్టి మేబీ కాపురం నిలబెట్టడానికి మ్యాక్సిమం ట్రై చేయాలి. ఇక నిలబెట్టుకుంటారా లేదా అంటే లీగల్ ప్రొసీడింగ్స్కి వచ్చేసరికి, అమ్మ మీకు కూడా చెప్తున్నాను వినండి, బలవంతంగా నిలబెట్టే కాపురాలు ఎక్కడా లేవు, గుర్తుపెట్టుకోండి. అంటే ఫోర్స్ఫుల్గా ఎట్లా నాకు భర్తే కావాలండి, వేరే ఆప్షన్ లేదు అంటే అతనికి బుద్ధి వచ్చి అతను మారి 2 పిల్లల్ని చూసుకోవాలి, నా భార్యను చూసుకోవాలి అని అతను రియలైజ్ అయ్యే వరకు బలవంతంగా తీసుకొచ్చి అతను మనం ఏమీ చేయలేం. ఎందుకంటే మీరిద్దరు పెళ్లి చేసుకునేటప్పుడు వాళ్ళ పేరెంట్స్ కూడా ఏం చేయలేకపోయారు కదా. మీరు మేము మేజర్లమి నచ్చినట్టు మేము పెళ్లి చేసుకుంటాము అన్నప్పుడు వాళ్ళు ఎట్లా వదిలేశారో ఇప్పుడు నీకున్న ఆప్షన్ కూడా వాడు జుట్టు పట్టుకొచ్చి నీతో బలవంతంగా కాపురం చేయించలేం. ఎందుకు అంటే అతనికి ఇష్టం లేని కాపురం కాబట్టి క్రూయాలిటీ పెరిగిద్ది. అంటే ఒక అమ్మాయిని వదిలించుకోలేకపోయినప్పుడు, ఒకప్పుడు మనం ఓ 20-30 ఇయర్స్ వెళ్తే ఇట్లాగే ఒకసారి పెళ్ళి అయ్యింది అంటే అత్తమామల దగ్గరే ఉండాలి, భర్తతోటే కాపురం చేయాలి అనుకోవడం వల్ల కోడలు అనే పాత్రను వదిలించుకోవడం కుదరలా.
వదిలించుకోవడం కుదరకపోవడం వల్ల కిరసనాలు వేసి తగలేయడం, డౌరీ హెరాస్మెంట్లు, వాళ్ళే సూసైడ్ చేసుకునేలాగా చేయడం, ఈ క్రూయాలిటీ పర్సంటేజ్లో అప్పట్లో చాలా ఎక్కువ ఉండేవండి. అవి కంట్రోల్ చేయడానికే 498 డీవీసీ మెయింటెనెన్స్ కేసులు అనేవి వచ్చినాయి. సో ఇప్పుడు బలవంతంగా అతను తీసుకొచ్చి ఇతను ఈవిడతో కాపురం చేయిస్తే అతను అదే చేస్తాడు, లేదా అసలు రాడు. ఎందుకంటే బలవంతంగా తీసుకొచ్చి కాపురం చేయించలేంగా లీగల్గా. సో ఇప్పుడు తినకున్న ఆప్షన్స్ ఏంటి అంటే, మీకున్న ఆప్షన్స్ అమ్మ, మీ అడ్వకేట్ చెప్పినట్లు వినండి, మీకున్న లీగల్ ప్రొసీడింగ్స్లో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి అమ్మా. లీగల్గా మీకున్న ఆప్షన్స్, బలవంతంగా కాపురం చేయించడం కుదరకపోయినా మీరు ఒప్పుకోకుండా మీ ఆయనకి డైవర్స్ రావు, గుర్తుపెట్టుకో. మిమ్మల్ని వదిలించుకోవాలనుకుంటే ఒక్క నిమిషం సైలెంట్ ఉండడమ్మా. వినండి ఒకసారి వినండి. మిమ్మల్ని వదిలించుకోవాలి అంటే మీ ఆయన మీ మీద కానీ పిల్లల మీద కానీ వేయగలిగిన కేసు ఒక్కటి మాత్రమే. ఎందుకంటే పిల్లలు మీ దగ్గరే ఉంటారు, పిల్లల కస్టడీ కావాలని అతను అడగడు. ఎందుకంటే అతనే పోషించుకోలేకపోతున్నాడు కాబట్టి పిల్లల్ని తీసుకెళ్ళిపోయే అంత సీన్ అయితే లేదు. కాబట్టి అతను డైవర్స్ కేసు వేయగలడమ్మా. ఆ డైవర్స్ కేసు మీరు ఫైట్ చేయండి. ఫైట్ చేస్తూ ఉంటే కనుక మీ కేసులో డైవర్స్ కేసు చాలా సీరియస్గా నడుస్తుంది. మీకు ఆ అబ్బాయికి డైవర్స్ రాదు. మీరు చేయాల్సిన పని ఏంటంటే, అతనికి లీగాలిటీలో మీ దగ్గర ఉన్న బెనిఫిట్స్, ఆయుధాలు మీరు వాడుకోవడం స్టార్ట్ చేయాలి. ఎందుకంటే మీరు కాపురమే కావాలంటున్నారు, విడాకులు కావాలని మీరు అనట్లేదు కాబట్టి మీరు అప్పర్ హ్యాండ్లో ఉన్నట్టే లెక్క. ఇద్దరు పిల్లల్ని వదిలేసి భర్తను వదిలేసి ఉండాలని నువ్వు అనుకోవట్లా. అతను మారాలి, అతనికి బుద్ధి రావాలి, వాళ్ళ ఇంట్లో వాళ్ళకు కూడా బుద్ధి రావాలి అంటే నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి గుమ్మాల దగ్గర వేలాడుతూ ఏడ్చుకుంటూ కూర్చోవడం కాదు, నీ పవర్స్ ఏంటో చూపించు. ఎందుకంటే మీది హానెస్టీ కేసు. ఫాల్స్ కేసులో వాళ్ళందరూ ఇట్లాంటి కేసులన్నీ వేసుకొని జెంట్స్ని హింసిస్తున్నారు. నువ్వు హింసించాల్సిన అమ్మాయివి కాస్త నీ ఆయుధాలు నువ్వు వాడుకోవట్లా. అర్థమవుతుందా? ఇప్పుడు నువ్వు చేయాల్సిన పని, నీ పవర్ ఏంటో చూపించు. నువ్వు కేసులు వేస్తే మీ ఆయన నిన్ను వదిలేయడమ్మా. నువ్వేమనుకుంటున్నావు అంటే, నేను కేసులు ఫైల్ చేస్తే భర్త వదిలేస్తాడేమో, కేసులు వేసావు కదా అని. నువ్వు కేసులు వేయిపోయినా అతను వెళ్ళిపోయాడు ఇంట్లో నుంచి. అతనికి నీ వాల్యూ తెలియాలంటే లా అండ్ ఆర్డర్ నీకు ఎంత సపోర్ట్ ఉంటుంది అనేది తెలియాలి. నువ్వు ఫైనాన్షియల్గా ఒకవేళ ఇబ్బంది, అడ్వకేట్ను పెట్టుకోలేనండి అంటే కనుక ఫస్ట్ మీరు వేసిన 498 కేసు ఏదైతే ఉందో దాంట్లో ఎఫ్ఐఆర్లో అందరి పేర్లు వచ్చినాయి అమ్మ. మిమ్మల్ని ఎవరైతే కొట్టారో వాళ్ళందరివి ఛార్జ్ షీట్లో కూడా వాళ్ళందరి పేర్లు ఉండేలాగా చూసుకోండి. ఎందుకంటే ఛార్జ్ షీట్లో ఎవరి పేర్లు అయితే ఉంటాయో కోర్టులో కేసు కూడా వాళ్ళందరి మీద నడుస్తుంది. ఇది చూసే వాళ్ళకి ఇది స్టేషన్ బెయిల్ ఇచ్చేశారు, 41 నోటీసు, అరెస్టులు లేవు కాబట్టి ఈజీ అనుకుంటారు. కానీ నీకు ఇది ఫ్రీ కేసు అమ్మ. సగం వరకు మీకు పబ్లిక్ పోలీసులు చేస్తారు. కోర్టు దాకా వచ్చినాక మీకు గవర్నమెంట్ అడ్వకేట్ ఉంటారు ఇందులో. మీ హస్బెండ్ వాళ్ళకి ఖర్చు చాలా ఎక్కువ అవుతుందమ్మా, ఫీజులు ఎక్కువ ఉంటాయి. ఆ ఫీజులు కట్టలేక నీతో సెటిల్మెంట్కి వస్తారు. నువ్వు కావాల్సింది కాపురమే అంటావు కాబట్టి అదే హ్యాపీగా ఉండడానికి ఏం కండిషన్సో అవి పెట్టు. నెక్స్ట్ ఇప్పుడు ఇంకా పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ అయింది, వాళ్ళకి స్టేషన్ బెయిల్ ఇస్తారు. ఛార్జ్ షీట్లో కూడా అందరి పేర్లు ఉండేలాగా, నిన్ను కొట్టినప్పుడు ఎవరున్నారు ఏంటనేది ఏమైనా విట్నెస్లు ఉంటే వాళ్ళందరినీ కూడా పెట్టి చూపించి అందరి మీద కేసు రిజిస్టర్ అయ్యేలాగా చూడన్నాను. నెక్స్ట్ మీ అడ్వకేట్ చేత నువ్వు ఇప్పుడు అర్జెంటుగా వేయాల్సిన కేసులు 2 ఉన్నాయి. ఇవి నువ్వు లాయర్తో వేయించుకుంటావా లేకపోతే ఎవరైనా గవర్నమెంట్ అడ్వకేట్ని పెట్టించుకొని వేయించుకుంటావా అనేది తర్వాత సంగతి. ముందు మీరు దాని గురించి ఆలోచించుకోండి. అర్జెంటుగా వేయాల్సిందని ఎందుకన్నానంటే, మెయింటెనెన్స్ కేసులు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ వల్ల చాలా మంచిగా ఆర్డర్ చేస్తున్నారమ్మా. మీరు ముందు మెయింటెనెన్స్ కేసు ఫైల్ చేయండి. ఎందుకంటే మీరు ఏ జాబు చేయట్లా, 2 పిల్లలు, అతనికి జాబ్ ఉన్నా లేకపోయినా రిక్షా తొక్కన్నా మీకు ఇవ్వాలి. ఎందుకంటే మీ కేసులో మీరు కాపురం అడుగుతున్నారు, అతని ఇంట్లో నుంచి పారిపోయాడు, అతనే హింసించాడు, అతనే అక్రమ సంబంధాలు పెట్టుకున్నాడు, అతనే పారిపోయాడు. కాబట్టి మీకు 100% మంచి న్యాయం జరిగిద్ది. ఎందుకు మెయింటెనెన్స్ కేసు అన్నాను అంటే, మెయింటెనెన్స్ కేసు వేసిన దగ్గర నుంచి క్యాలిక్యులేషన్ వస్తుందమ్మా. ఒకవేళ మీకు 1 ఇయర్ తర్వాత ఆర్డర్ అయింది అనుకోండి, మీరు ఇవాళ కేసు ఫైల్ చేస్తే ఈ రోజు నుంచి క్యాలిక్యులేషన్ వస్తుంది, ఈ మంత్ నుంచి. అందుకని అది ముందు వేయండి. ఎందుకంటే రూపాయి మెయింటెనెన్స్ కట్టాల్సి వచ్చినా కూడా ఇలాంటి కేసుల్లో మెయింటెనెన్స్ కట్టడం కంటే అమ్మాయితో కాపురం చేయడం బెటర్ అని 100% సెటిల్మెంట్కి వస్తారండి. ఎందుకంటే ఆ అమ్మాయి హస్బెండ్కి వెల్కమ్ చెప్తుంది. ఏ రకంగా? అతను తాగుడు మానేసి, అక్రమ సంబంధాలు మానేసి, వచ్చిన రూపాయితో భార్య పిల్లల్ని బాగా చూసుకో, ఇంకేం అడగట్లే అమ్మాయి. తన వైపు నుంచి ఏ మిస్టేక్స్ లేవు, ఏం అడగట్లే. సో ఇంత అద్భుతమైన అమ్మాయి దొరకడం వాడు అదృష్టం ఒక రకంగా. సో అతనికి బుద్ధి రావాలి అంటే తిని ఈ పనులు చేయాలి. ఇంకొక పని అమ్మ, అతను వస్తాడో లేదో నాకు తెలియదు కదా, ఒకవేళ అతను డైవర్స్ వేసే ఉద్దేశం ఉన్నా నువ్వు లీగల్గా ప్రొటెక్టివ్గా ఉండాలంటే నీకున్న ఆప్షను RCR, రెస్టిట్యూషనల్ కంజుగల్ రైట్స్, కాపురానికి తీసుకెళ్ళమని కేసు ఫైల్ చేయి. ఈ 2 వేస్తే అతను ఏ కేసులు వేసినా పనికిరావు,
నెక్స్ట్ నీకు మెయింటెనెన్స్ బాగా వస్తుంది. మెయింటెనెన్స్ అంటూ వచ్చిన తర్వాత అతనే మెయింటెనెన్స్ తో పాటు వెనకాల పరిగెత్తుకుంటూ వస్తాడు. ఇంకేదన్నా డౌట్ ఉన్నా కూడా కాల్ చేయండి అమ్మా, నేను అందుబాటులోనే ఉంటాను, మీకు సలహా చెప్తాను. నువ్వు బాధపడక తల్లి, ఖచ్చితంగా ల్యాండ్ ఆర్డర్ మీకు సపోర్ట్గా ఉంటుంది. నువ్వు కరెక్ట్గా ఉన్నావు కాబట్టి నువ్వు 100% గెలుస్తావు అన్ని కేసుల్లో. నేను అంత మంచి మాటకి మేడం, ఫస్ట్ మీ బావతో గొడవ అయింది. నానా ఇవి ఏవి రావు. నీకు అంతకు ముందు మీ బావతో గొడవైనప్పుడు నువ్వు చాలా మైనర్వి, చాలా చిన్న విషయం. నీ మీద అనుమాన పడటం కూడా క్రూయాలిటీ కిందే లెక్క. నేను ఇప్పుడు అతని మీద ఏ కేసులు వెయ్యమని చెప్పట్లా. నువ్వు ఆల్రెడీ 498 ఎందుకు వేసావు అంటే ఆ రోజు బాధ కొట్టారు కాబట్టి అప్పుడు 498 వేయాలి. వేయకపోతే మళ్ళీ నీకు నువ్వే డ్యామేజ్ చేసుకున్న దాని అవుతావు. అలా పడింది ఆ కేసు. నువ్వు వాంటెడ్ గా వెళ్ళి వేయలే. అవునమ్మా, నువ్వు వాంటెడ్ గా వెళ్ళి వేయలేదు. ఒక్క నిమిషం నాన్న, ఎందుకంటే అట్లా నీ దెబ్బలు ఉంటాయి, అవన్నీ ఉంటాయి. అది చాలా స్ట్రాంగ్ కేసు. ఆ ఒక్క కేసు కన్నా వాళ్ళు వస్తారు. కానీ అప్పటిదాకా నువ్వు ఖాళీగా ఎందుకు ఉండాలి? నీ ఇల్లు గడవాలి, పిల్లలకి హక్కు ఉంది కదా. అందుకని మెయింటెనెన్స్ కేసు వేయమన్నా. కాపురానికి తీసుకెళ్ళమనే కేసు ఎందుకు వేయమన్నాను అంటే, ఒకవేళ అతను పొగరకు వెళ్ళిపోయి నన్నేం చేయలేదులే, ఈ అమ్మాయి బ్యాక్గ్రౌండ్ వెనకాల ఏమీ లేదు అని డైవర్స్ కేసు వేస్తే దానికి ఆర్సీఆర్ అనేది సైమల్టేనియస్ కేసు. నాన్న నీ మీద ఆధారపడి 2 పిల్లలు ఉన్నారు, మీరు సూసైడ్ అటెంప్ట్స్ చేయొద్దు, ఈ కష్టాలు ఎక్కువ కాలం ఉండవు, నువ్వే ఒక ధైర్యంగా పోరాడితే కనుక 100% అబ్బాయి సెటిల్మెంట్కి వస్తాడు. నీకు నచ్చిచ్చి ఇట్లాంటి విధవ నాకు అవసరం లేదు అనిపిస్తే గట్టిగా కాంపెన్సేషన్ పిల్లలకి మీకు పర్మనెంట్ ఎలిమినీ తీసుకొని మ్యూచువల్ డైవర్స్ యాక్సెప్ట్ చేయండి. లేదు అంటే 100% నువ్వు వేసి, ఇప్పుడు నేను చెప్పిన ఈ 3 కేసులు, మిమ్మల్ని ఏమి డొమెస్టిక్ వైలెన్స్లు ఇవి కూడా వేయమని నేను చెప్పట్లేదు, ఎందుకంటే కాపురం నిలబెట్టుకుందాం అనుకుంటున్నారు కాబట్టి అర్జెంట్గా నువ్వు స్ట్రాంగ్గా లీగల్ ప్రొసీడింగ్స్ స్టార్ట్ చేస్తే నువ్వు అనుకున్నట్లుగా సెటిల్మెంట్ అవుతుంది. నువ్వు అస్సలు టెన్షన్ పడకనానా. ఆల్ ది బెస్ట్, జాగ్రత్త. రమ్య గారు, ఆయన జెన్యున్ గానే ఇష్టపడ్డా? ఇప్పుడు జెన్యున్ గా ఇష్టపడి వాళ్ళ అమ్మ నాన్న వదిలేసి నాతో బయటకు వచ్చేసాడండి, మా ఇంట్లోనే ఉంటున్నాడండి అని ఈవిడ చెప్తుంది. అంత జెన్యున్ గా ఇష్టపడ్డ అతను పిల్లలు పుట్టిన తర్వాత ఎందుకు వెళ్ళిపోవాల్సి వచ్చింది? మాక్సిమం జెంట్స్ మెంటాలిటీ ఎట్లా ఉంటుందంటే, మ్యారేజ్కి ముందు ఒక రకంగా, మ్యారేజ్ తర్వాత ఒక రకంగా. ఈ అమ్మాయి బోర్ కొట్టింది, వైఫ్ ఎక్కడికి వెళ్ళదు, 2 పిల్లలు పుట్టేశారు, లైఫ్ ఇంకా కొత్తగా కావాలి. ఈ కొత్తదనం అంటే మోరల్ వాల్యూస్ చాలా తగ్గిపోయినాయి. ఇప్పుడు అతను అనటానికి లేదు, సొసైటీ అలా ఉంది. సో దానివల్ల ఏంటంటే అమ్మాయి ప్రెగ్నెన్సీగా ఉన్న టైంలో అతనికి ఫిజికల్ నీడ్స్ కాస్త ఎక్కువే అన్నట్లు మనకు అనిపిస్తుంది. తను చెప్పట్లేదు కానీ 9th మంత్ ప్రెగ్నెంట్గా ఉన్న అమ్మాయి మీద సెక్సువల్గా అని ఏ డాక్టర్ చెప్పరు. యాక్చువల్గా 6th మంత్ నుంచే చాలా జాగ్రత్తగా ఉండమని ఏదో ఉంటాయి. సో అయినా అట్లా వెళ్తున్నాడంటే అతను ఫిజికల్ నీడ్స్ కంట్రోల్ చేసుకునే వ్యక్తి కాదు. దానివల్ల ఏంటంటే ఎవరు దొరికితే వాళ్ళతో అన్నట్టు ఏదో ట్రాప్ చేసి అక్రమ సంబంధాలకి వెళ్తున్నాడు అతను. ఇప్పుడు ఎంతగా తెగిచ్చేసాడంటే పేరెంట్స్ సపోర్ట్ దొరికేసింది. వాళ్ళకి ఆల్రెడీ ఈ అమ్మాయి అంటే ఇష్టం లేదు. సో ఆటోమేటిక్ పేరెంట్స్ సపోర్ట్ దొరికింది, పని చేయవసరం, ఏదైనా గొడవ జరిగితే వాళ్ళు చూసుకుంటారు అన్న ఒక ధీమా వెళ్ళిపోయింది అతనికి. వీళ్ళకి వెనకాల బ్యాక్గ్రౌండ్ లేకపోవడం వల్ల ఏం చేస్తారులే అని ఒక ఇది. ఇప్పుడు నేను చెప్పిన లీగల్గా తను ప్రొసీడ్ అయితే కనుక 100% చాలా స్ట్రాంగ్గా భర్తని మార్చి వెనక్కి తెచ్చుకోగలిగిందండి. అతను ఫస్ట్ చేసింది రియల్ లవ్వే. ఎందుకంటే ఇంట్లో వాళ్ళని కాదని చేసుకున్నాడు అంటే, రియల్గా పెళ్లి చేసుకున్నాడు, 6 years బాగానే ఉన్నాడు ఉన్నంతలో. కాకపోతే ఏంటంటే బ్యాడ్ హ్యాబిట్స్ స్టార్ట్ అయిపోయినాయి వరుసగా. ఎందుకు అంటే ఇప్పుడు నేను చెప్పిన రీజన్స్ వల్ల. మేబీ నిజంగా నమ్మి మిమ్మల్ని ఒక అమ్మాయి, అసలు అట్లాంటి అమ్మాయిలే దొరకట్లేదు ఇప్పుడు, అంత నమ్మి ఒక అమ్మాయి వచ్చినప్పుడు అపురూపంగా చూసుకోవడం ఎట్లా, కాపురం నిలబెట్టుకోవడం ఎట్లా? ఇప్పుడు ఈ జనరేషన్ మనం ఏమన్నా సీనియర్ సిటిజన్స్ని, పెద్దవాళ్ళని, కపుల్స్ని చూస్తామేమో కానీ ఇంకో 5-10 years అయితే ఆ ఏజ్ కపుల్స్ మనకు కనిపించరేమో అన్న ఒక డౌట్ వచ్చేస్తుంది నాకు. ఎందుకంటే మ్యారేజ్ అయిన ఆల్బమ్స్ వచ్చేలోపే డైవర్స్లు అయిపోతున్న కేసులు ఎక్కువ ఉన్నాయి. సో మ్యారిటల్ రిలేషన్ అనేది నిలబెట్టుకుంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. రమ్య గారు, ఇంకా ఏంటంటే ఇప్పుడు చెండాలం ఏంటంటే, ఇప్పుడు అవతల అంటే ఈయన పర్ఫెక్ట్ గా ఉన్నా కూడా అవతల సైడ్ నుంచి మెసేజ్ చేయడము, కాల్స్ చేయడము, కొంతమంది లేడీస్ అసలు ఎంత చెండాలం అయిపోతుందంటే వాళ్ళ వల్ల కూడా వీళ్ళు చెడిపోయే అవకాశాలు ఉన్నాయి. అంటే ఈ కేసు అది కాదండి, ఈడే ఆల్రెడీ ఇప్పుడు ఉన్న ఫిజికల్ నీడ్స్ వల్ల అమ్మాయి ప్రెగ్నెన్సీగా ఉన్న టైంలో పెట్టుకున్న దుకాణాలు ఇవన్నీ ఇక ఆ ఊళ్ళల్లో ఎలా ఉంటాయంటే, ఇక ఏదో ఉన్నంతలో నడిచిపోతుంటే మేబీ అతను ఇవన్నీ కట్ చేసుకొని భార్య వాల్యూ, ఎందుకంటే పిల్లలు పుట్టక సగం మంది సఫర్ అవుతుంటే ఇక్కడ 2 పిల్లలు పుట్టారు. పిల్లలకి తండ్రి లేకపోవడం అనేది ఎంత పాపం అది. మేబీ వాళ్ళ పేరెంట్స్ అతను అది రియలైజ్ అయ్యి ఈ అమ్మాయి వల్ల వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉంటే కౌన్సిలింగ్ పెట్టుకొని, మాకు ఇలా కావాలి ఈ అమ్మాయి అని, ఈ అమ్మాయికి కావాల్సిన కండిషన్స్ పెట్టి, అలాగే కాపురం బాగా ఉండడానికి అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ కూడా బాగా సపోర్ట్ చేస్తే వీళ్ళిద్దరూ హ్యాపీగా ఉంటారనేది నా ఉద్దేశం. ఓకే రమ్య గారు, థ్యాంక్ యూ. చూసారు కదండి, మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా అదాలత్ విత్ అడ్వకేట్ రమ్య ప్రోగ్రామ్ని సంప్రదించండి. థ్యాంక్ యూ. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి,
బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి మాట్లాడుకుందాం. మాట్లాడుకుందాం.